ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమకాండం 19వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండం 19వ అధ్యాయం ప్రారంభాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు సీనాయి పర్వతం దగ్గరికి 3వ నెల ప్రారంభంలో చేరినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అంతేకాదు, వారు ఆ ప్రాంతానికి చేరిన తర్వాత మోషే సీనాయి పర్వతం మీదకి ఎక్కడం జరిగింది. దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ నేను ఐగుప్తు దాస్యరకం నుంచి విడిపించి ఏ రీతిలో గ్రద్ద తన పిల్లల్ని తన రెక్కల మీద మోసినట్లుగా నేను ఇక్కడికి మిమ్మల్ని తీసుకొచ్చానో అది మీరు గుర్తుంచుకోండి. అంతేకాదు, నా నిబంధన అనుసరించి నడుచుకుంటే ఈ సమస్త భూజనులందరిలోని నా స్వకీయ జనంగా మీరందరూ ఉంటారు. ఈ సమస్త భూమి నాదే కనుక నాకు యాజక రూపమైన రాజ్యంగాను పరిశుద్ధ జనంగాను మీరు ఉంటారు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా మోషే ఇశ్రాయేల్ పెద్దలందరినీ పిలిపించి చెప్పినప్పుడు దేవుని మాట చెప్పిన మేమందరం చేస్తామని చెప్పి ఒప్పుకోవటం జరిగింది. వెంటనే మరలా మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ ప్రజలు ఏ మాట అయితే చెప్పారో ఆ మాటలన్నీ కూడా దేవుడికి చెప్పాడు. దేవుడు మోషేతో అంటున్నారు, నేను నీతో మాట్లాడినప్పుడు ఆ ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లుగా కారుమబ్బుల్లో నేను నీ యొద్దకు వస్తాను అని చెప్తున్నారు. చూడండి, సహజంగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు, రాజకీయ నాయకులైనటువంటి వారు ఎవరితో అయితే సాన్నిహిత్యంగా ఉంటూ ఉంటారో, వారు ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటారో వారికి సమాజంలో విలువ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అంత గొప్ప వ్యక్తులతో వీరికి పరిచయం ఉందని చెప్పి వాళ్ళకి ప్రజలు లోబడి ఉండేటువంటి పరిస్థితులు కూడా ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం. అదే రీతిలో దేవుడు ఇశ్రాయేల్ అందరూ కూడా మోషేకు లోబడి ఉండేటట్లుగా ఈ సంగతిని తెలియజేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా నేడు రేపు వారిని వారు పరిశుద్ధపరచుకోవాలి. వారి బట్టలు ఉతుక్కొని 3వ రోజు సీనాయి పర్వతం దగ్గరికి ప్రజలందరూ సమకూర్చబడాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అంతేకాదు, ఆ పర్వతం క్రిందే ఆ ప్రజలందరూ ఉండాలి. ఆ పర్వతానికి కొంచెం దూరంలో ప్రజలు నిలిచి ఉండాలి, కానీ ఏ ఒక్కరు కూడా ఆ పర్వతాన్ని ముట్టకూడదు. అలాగ ముట్టినట్టయితే ఆ ముట్టినటువంటి ప్రజలు కావచ్చు, పశువులు కావచ్చు, రాళ్లతో కొట్టి చంపబడాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి సంగతుల్లో ఒక విషయాన్ని మనం గ్రహించుకుంటే, ఇశ్రాయేల్ని దేవుడు దర్శించడానికి ముందుగా నేడు రేపు వారిని వారు సిద్ధపరచుకుంటే 3వ రోజున నేను వారి మధ్యకి దిగి వస్తాను అంటున్నారు దేవుడు. సహజంగా మనం చూస్తూ ఉంటాం, చాలా సహవాసాల్లో సంఘాల్లో 3 రోజుల మీటింగ్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఆ 3 రోజుల మీటింగ్స్కి అర్థం ఏమిటంటే, 2 రోజులు పరిపూర్ణంగా వాళ్ళు సిద్ధపరచుకుంటే 3వ రోజు దేవుడు వాళ్ళని దర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి సత్యము ఈ వాక్యాధారంగా మనకు బయలుపరచబడుతుంది. బోరధ్వని కలగగానే ప్రజలందరూ కూడా ఆ పర్వతం చుట్టూ రావాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది. వెంటనే మోషే ఆ పర్వతం దిగి ఆ ప్రజల దగ్గరికి వచ్చి సంగతులన్నీ వారికి వివరించి వారిని 2 దినాలు సిద్ధపరిచి 3వ దినం ఉదయాన్నే బోరధ్వనితో ఉరుములు మెరుపులతోటి గొప్ప శబ్దం కలిగినప్పుడు ప్రజలందరూ కూడా ఆ సీనాయి పర్వతం చుట్టూ గుంపు కూడి వచ్చినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. పర్వతం దిగువన ప్రజలందరూ ఉన్నారు. ఆకాశం నుంచి దేవుడు అగ్నిలో ఆ పర్వతం మీదకి దిగి వచ్చినట్లుగా కనపడుతుంది. ఆ సందర్భంలో ఆ ప్రాంతమంతా కూడా ధూపమయమైపోయింది. అంటే ఒక దట్టమైనటువంటి పొగతో కమ్ముకున్నట్లుగా మనకు కనపడుతుంది. చూడండి, ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు ఆ చుట్టూ కూడా పొగ ఏ విధంగా అయితే ఆవరిస్తుందో ఆ రీతిలో దేవుడు ఆ పర్వతం మీదకి దిగి రాగానే ఆ ప్రాంతమంతా కూడా దట్టమైనటువంటి ఆ పొగలతోటి నిండిపోయింది. దేవుడు ఆ పర్వతం మీదకి ఎప్పుడైతే దిగి వచ్చారో ఆ పర్వతం అంతా కూడా ఒక్కసారి కంపించింది. అంతేకాదు, బోరధ్వని అంతకంతకు కూడా మరింతగా ఎక్కువైపోతుంది. ఆ సందర్భంలో మోషే
దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు తన కంఠస్వరంతో మోషేతో మాట్లాడడం జరుగుతుంది. అయితే దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేల్ ప్రజలు ఎవరూ కూడా ఈ పర్వతం తాకున్నట్లు, ఆ పర్వతం మీదకి రాకుండా ఉండేటట్లుగా ప్రజలందరికీ ఖండితంగా నువ్వు ఆజ్ఞాపించు అని చెప్పి మరలా మోషేని కిందకి వెళ్ళమంటున్నారు. అంతేకాదు నీతో పాటు అహరోన్ను కూడా ఈ పర్వతం మీదకి తీసుకురామని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. వెంటనే మోషే పర్వతం దిగి వచ్చారు. దేవుడు చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఆ ప్రజలకి ఖండితంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పర్వతపు పొలిమేరలు దాటి పర్వతం మీదకి మీరు రాకూడదు, ఈ పర్వతాన్ని ఎవరు కూడా ముట్టకూడదు అని చెప్పి ప్రజల్ని మరలా మోషే హెచ్చరిస్తున్నాడు. ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయాన్ని మనం చూస్తే దేవుడు ఆ సీనాయి పర్వతం మీద ప్రత్యక్షత, మోషేతో దేవుడు మాట్లాడడం, ఆ మాట్లాడిన సంగతులు ప్రజలకి మోషే తెలియజేయడమే కాకుండా మోషేతో దేవుడు మాట్లాడతారు అనేటువంటి సంగతి ఆ ప్రజలందరూ గ్రహించేటట్లుగా దేవుడు చేస్తున్నట్లుగా కూడా మనకి ఈ అధ్యాయంలో కనపడుతుంది. ఈ అధ్యాయంలో అనేక సంగతులు మన వెనుకల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ నిర్గమాకాండం 19వ అధ్యాయం మీద ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యానికే మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయ్యా, నేను ధూళి వంటి వాడిని, ఎన్నిక లేని వాడిని. కేవలం మీ కృపచేతనే మీ విలువైనటువంటి వాక్కు నా నోటి నుంచినందుకు ప్రభువా, ఆ వాక్కు అనేక మంది ప్రజల మధ్య సంచరించినట్లుగా సహాయం దయచేయమని, అనేక సంగతులు నేను గ్రహించుకుంటూ అనేక మంది తెలుసుకున్నట్లుగా చేయడానికి సహాయం దయచేయండి. నా జ్ఞానం కాదు ప్రభువా, కేవలం మీ జ్ఞానం చేత మీ నామమునకు మహిమ వచ్చేటట్లుగా ఈ కార్యక్రమం జరిగించమని, దయతో ఈ కార్యక్రమం కడవరకు కొనసాగడానికి మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.